ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సండే కాబట్టి ఈ రోజు నేనైతే చాలా లేట్ గా లేసేసాను. నేను లేచేసరికి టైం అయితే 10:30 అయ్యిందండి. ఇంకా లేచి నేనైతే ఫ్రెష్ అయ్యి వంట పని అయితే స్టార్ట్ చేశానండి. స్టవ్ మీద ఏమో బియ్యం కడిగి పెట్టాను, రైస్ అయితే ఉడుకుతుంది. మా వారైతే మాత్రము చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ తో పాటు చాలా ఇవేమంటారు కార్జం ముక్కలు ఏవో అంటారు కదా, అవైతే తీసుకొచ్చారు. ఎప్పుడు కూరలోనే వండడం ఎందుకు, ఎలాగో ఫ్రై కింద చేద్దాము అనేసి వాటిని అయితే మసాలా అంతా వేసి ఉడికిస్తున్నాను వాటర్లోని. ఇంక ఇప్పుడైతే మాత్రము ఇప్పుడు కార్తీక మాసం కదా, నువ్వు నాన్ వెజ్ చూపించొద్దు భవాని అనేసి చాలా మంది అంటున్నారు. కాబట్టి నేను ఇంకా కూరలు అవి నేను వీడియో అయితే తీసి మీకు చూపించట్లేదండి. ఈ రోజు బ్లాగ్ అయితే మాత్రం ఇంకా ఇంట్లో చేసుకునే పనులు అయితే రన్ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఇంకా వంట పని అయితే జరుగుతూ ఉంటుంది. లోపల నేను ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటానండి. ఈరోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి షూటింగ్ అంతా ఇంకా మా వారు నాకు చాలా హెల్ప్ చేశారు. లేదు అంటే నేను ట్రైపాడ్ని కిందకి పెట్టి పైకి పెట్టి అలా అడ్జస్ట్ చేసుకుంటూ వీడియో షూటింగ్ చేసుకుంటానండి. ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి తనైతే నాకు హెల్ప్ చేశారు. ఇంకా ఏమేమి వండుతున్నాను ఇవన్నీ మీకు దూరం నుంచి చూపించాను, దగ్గర నుంచి అయితే కుకింగ్ అంతా ఏమీ చూపించలేదు. స్టవ్ మీద అయితే కూర వేసేసానండి. ఇంక ఇప్పుడైతే నేను ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అంటే మార్నింగ్ లేసాను కానీ ఇల్లు అయితే శుభ్రం చేయలేదు. సండే కదా, ఒక్కొక్కటి స్లోగా చేసుకుంటూ వద్దామన్నట్టుగా. ఇంకా ఇల్లు శుభ్రం చేయడానికి ముందు ప్రతిసారి నేనైతే వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాను కదండి. ఇంకొన్ని ఇప్పుడు బట్టలు అయితే ఉన్నాయి, అవి కూడా మా వారు ఉన్నాయన్నమాట. వీటిని అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాను. మీ అందరికీ తెలుసు కదండి, నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు యూజ్ చేసే లిక్విడ్ ఏంటి అని చాలా మంది నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారు. నేను యూజ్ చేసే లిక్విడ్ వచ్చేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి. రోజులో ఒకరైనా అడుగుతారండి, నిజంగా పీజీఆర్ లిక్విడ్నే వాడుతున్నారా అని. అవునండి, నేను పీజీఆర్ లిక్విడ్నే వాడుతున్నాను. నేను వాడకుండా మిమ్మల్ని వాడండి అని నేను చెప్పానండి. ఎందుకంటే నాకు అబద్ధం చెప్పాను, మోసం చేశాను అన్నది నాకు తట్టుకోలేనమాట. ఆ ఫీలింగ్ నాకు చాలా చిరాగ్గా గిల్ట్గా అనిపిస్తుంది. నేనైతే పీజీఆర్తో కొలాబరేట్ అవుతున్నప్పటి నుంచి ఆ లిక్విడ్ని నేను యూజ్ చేస్తున్నాను. నాకైతే బట్టలు ఏమీ పాడైపోతున్నట్టుగా అలా ఏమనిపించట్లేదండి. నిజంగా పీజీఆర్ లిక్విడ్ నాకైతే నచ్చింది. అయితే ఇంత టిన్ను మోయలేక చిన్న డబ్బాలకు అయితే వేసుకుని వాడుతూ ఉంటాను అనమాట. సో నేను 2 మూతలు అయితే లిక్విడ్ తీసుకున్నానండి. మిక్సీలో అయితే పెట్టుకున్నాను. నేను స్పిన్ స్పీడ్ వచ్చేసి 600 RPM పెడతానండి. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. ఈ పీజీఆర్ లిక్విడ్ మనకి పీజీఆర్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది. లింక్స్ నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనకి పీజీఆర్లో లక్కీ డ్రా అయితే ఉందండి. ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 20,000, థర్డ్ ప్రైజ్ 15,000, ఫోర్త్ ప్రైజ్ 10,000, ఫిఫ్త్ ప్రైజ్ 5,000 అయితే ఇస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 లోపల వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే మీరు పీజీఆర్ వెబ్సైట్లో పర్చేస్ చేయండి. లక్కీ డ్రా డేట్ వాళ్ళు డిసెంబర్ 26న అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను కదండి. ఇంకా నేను ఇల్లు మొత్తం సర్దుకుంటున్నాను. ఈ పిల్లల్ని కూడా ఇల్లు సర్దడంలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి వాళ్ళని కూడా రమ్మని, మీ బ్యాగ్స్ మీ వస్తువులన్నింటినీ తీసుకెళ్ళి మీ గదిలో అయితే పెట్టుకోండి అనేసి అయితే వాళ్ళకైతే చెప్పానమాట. 2 డేస్గా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు కదండి. ఇంకా బాగా బొమ్మలతో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఉన్న బొమ్మలు సరిపోవు అన్నట్టు ఇంకా ఆ బొమ్మలు కావాలి, ఈ బొమ్మలు కావాలని అడుగుతూ ఉంటారండి. ఇక నేను ఒక పక్కన వంటని చూసుకుంటూనే మరో పక్క అయితే ఇల్లు సర్దుకుంటున్నాను. ఈ కూర నేను పెట్టేసి వెళ్ళాను కదా, వాటర్ వేసి, వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. ఇంకా నేను దాంట్లోకి కొంచెం నూనె వేసి బాగా మిక్స్ చేసేసాను. నూనెలో కాసేపు వేగిపోతే ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మరో పక్క ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. ఇంకా దాంట్లో చికెన్ కూడా వేసేసాను. ఇంక ఇదిగోండి ఇల్లు అయితే సర్దుతున్నాను. ఈ పిల్లల బ్యాగ్స్ బుక్స్ అలా రాత్రి చదువుకుని వదిలేశారనమాట. ఇంక వీటన్నిటిని నేను వాళ్ళ రూమ్లో అయితే పెట్టుకోమని పిలిస్తే పిల్లలైతే వచ్చి వాళ్ళ బ్యాగ్స్ అవి పట్టుకుని వెళ్తున్నారండి. ఇంకా ఇల్లు ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దుకునేసరికి ఒక 1/2 అవర్ అలా పట్టేసింది. కాకపోతే 1/2 అవర్ వీడియో అయితే తీయం కదండి, ఒక 2-3 మినిట్స్ అయితే వీడియో తీస్తాను. ఇంకా నేనైతే ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేశాను. ఇల్లు మాప్ పెట్టి కూడా చాలా డేస్ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇల్లు మొత్తాన్ని సర్దేసి తుడిసేసిస్తే మా వారైతే మాప్ అయితే పెట్టుకుంటారు. ఇంక ఇదిగోండి మొత్తము హాల్ అంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను నేను. చాలా దుమ్ము వస్తుందండి. రోజు శుభ్రం చేసినా ఇంట్లో కనపడిన దుమ్ము ఉంటుంది. దట్టు ఇంకా పిల్లలు ఏవో ఒకటి క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉంటారు కదా, ఇంకా వాటి తుక్కు ఇవి అలాగ వస్తూ ఉంటుంది అనమాట. పిల్లలకి పని చెప్పు భవాని, పిల్లలని సర్దుకోమని అంటారండి. పిల్లలు సర్దుకున్నా కూడా మనం చేసినంత నీట్గా అయితే చేయలేరు కదండి. వాళ్ళు చీపురు పట్టి తుడండి అంటే చక్కగా తుడుస్తారు, కాకపోతే అంత నీట్గా తుడవరు అనమాట. ఇంకోండి ఈ రోజు ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా, మళ్ళీ బొమ్మలు తీసుకుని ఇక్కడైతే ఆడుకుంటున్నారు ఈ రూమ్లోని. ఇంక నేను
నేను అవన్నీ పక్కకు జరిపి ఆ గది అయితే తుడుచుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు ఈ గదిని కూడా హాల్ అయితే తుడుస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ బాగా గోడ వరకు వెళ్ళిపోయింది అనమాట. ఫ్రిడ్జ్ మనకి గోడ వరకు ఉంటే పేలిపోతుంది అనేసి అంటారు కదండి. ఇంకా ఫ్రిడ్జ్ను కూడా మొత్తం ఎదరికైతే జరిపించేసాను. ఇంకా హాల్ అంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. ఈరోజు సండే, బట్ సండేనే ఇంట్లో ఎక్కువగా పని ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు అయితే నేను అంత పని ఏమి కల్పించుకుని చేయలేదు, చాలా తక్కువగానే పని అయితే తెమిలి చేసుకున్నాను అనమాట. ఇల్లు అయితే తుడవడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇల్లు తుడిసేయడం కంప్లీట్ అవ్వగానే మా వారికి చెప్తే మా వారేమో మాప్ పెట్టుకుంటూ వచ్చారు. ఫస్ట్ అయితే మా వారు నార్మల్ది ఉంటుంది కదండి, రెగ్యులర్గా పెట్టుకునేది, దాంతో ఒకసారి మాప్ పెట్టేసిన తర్వాత అప్పుడు స్పిన్ మాప్తో అయితే పెడతారనమాట. ఎందుకంటే ఈ స్పిన్ మాప్తో పెట్టినప్పుడు ఎక్కడైనా మచ్చలు లాంటివి ఉన్నాయనుకోండి, ఆ మచ్చల్ని చాలా బాగా తీసేస్తుంది. కాకపోతే ఇది డైలీ పెట్టుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. మేమేంటి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మాప్ పెడతాం కదా, సో అంత దుమ్ముని ఇది లాగలేకపోతుంది. ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ పడుతుంది, ఎక్కువ వాటర్ పట్టదు అనమాట. సో అందుకని ఫస్ట్ ఇలా 10 days అలా అయిపోయినప్పుడు నార్మల్ దాంతో పెట్టేసుకుని ఆ తర్వాత దీంతో పెడతారు. కానీ కొంతమందికి ప్రతిరోజు ఇల్లు మాప్ పెట్టుకునే అలవాటు ఉంటుంది చూసారండి, వాళ్ళకి ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీని లింక్స్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను. రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇల్లు నీట్గా ఉంటుందండి. అసలు మీకు ఎక్కడ మచ్చలు మరకలు ఏమి కనపడవు, చాలా నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు ఎవరో కొన్నారంట, చాలా బాగుంది భవాని నువ్వు చెప్పావని కొన్నాము అనేసి కామెంట్ చేశారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగా మీరు కామెంట్ చేసి చెప్తే. ఇదిగోండి ఇల్లంతా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవి ఇంకా అవుతూనే ఉన్నాయి. ఈ లోపల పిల్లలు అయితే మాత్రం ఇక్కడ డ్రాయింగ్స్ అవి వేసుకుంటున్నారన్నమాట. ఇల్లు అయితే ఇప్పుడు చాలా షైనీగా నీట్గా మెరిసిపోతుంది కదా. ఈ పనంతా కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే కరెక్ట్గా మాకు 1 o'clock అయింది. 1 o'clock అవుతుందండి. వంట పని అయితే పూర్తయిపోయింది. అలాగే ఇల్లు మొత్తాన్ని కూడా నీట్గా శుభ్రం చేసేసాను. ఈ రోజైతే ఇంకా నేను పలావ్ ఏమి చేయలేదండి, వైట్ రైస్ వండాను. నెక్స్ట్ అయితే ఇంకోండి చికెన్ కర్రీ పెట్టాను. మా వారు చికెన్తో పాటు ఇవి ఏంటి శ్రీవారి, ఇవి లివర్సా, చికెన్ లివర్స్ అయితే తీసుకొచ్చారండి. పిల్లలకి ఇష్టం అనేసి ఫ్రై కింద పెట్టాను. ఈరోజు చికెన్ కూర లివర్స్ బాగా వచ్చినాయండి. కూర అవ్వగానే ముక్కలు కూడా తినేసాం మేము, ఇంకా అయ్యే మిగిలినవి. ఇంకోండి పెరుగు, తోడు పెట్టిన పెరుగు. మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది చూసారండి, ఇది మా షాను కోసం అయితే తీసుకున్నాము. షాను మీరు ఏంటో చెప్పు. ఎవరు కొన్నారు? డాడీ. ఇది మా హస్బెండ్ అయితే మా షాను కోసం అయితే బుక్ చేశారండి. షానుకు ఒక్కదానికే కాదు, షాను మను ఇద్దరి కోసం అయితే మా హస్బెండ్ బుక్ చేశారు. అయితే ఇది కొనడానికి మొత్తము మనీ అయితే షాను ఎర్న్ చేసిందండి. షాను మనీ ఎలా ఎర్న్ చేసింది అని అనుకుంటున్నారా, అదైతే నేను మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్లో అయితే చెప్తాను. ఇప్పుడైతే మా షాని టెంట్ హౌస్ మార్నింగే వచ్చిందండి 11 టైంకి. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అనేసి వెయిట్ చేస్తుంది. అయితే నేను మనము లంచ్ అవి చేసాక అప్పుడు ఓపెన్ చేద్దామమ్మా అనేసి అన్నానండి. ఈ టెంట్ హౌస్ని అమెజాన్లో బుక్ చేశారండి. ఈ టెంట్ హౌస్ అయితే అమెజాన్లో బుక్ చేశారండి. దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ అయితే పడ్డది. 200 రూపీస్ వెనక్కి క్యాష్ బ్యాక్ వచ్చింది. సో టోటల్గా ఇది మనకి 1000 రూపీస్ పడింది. ఈ 1000 రూపీస్ మా షానుయే ఎర్న్ చేసుకుందండి. అదైతే నేను బ్యాక్గ్రౌండ్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ టెంట్ హౌస్ మనం ఓపెన్ చేసి చూద్దాము. చిన్ను దా కత్తి చెప్తానే. ఇది బుక్ చేసినప్పటి నుంచి షాను అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుందండి. ప్రతిసారి నా వ్లాగ్లో ఏదో ఒక కంటెంట్ అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఎలా ఉంటాను, నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది చూపించడమే నా వ్లాగింగ్లో మెయిన్ ఉద్దేశం అండి. అయితే ఈరోజు నేను చెప్పేది చాలామందికి నచ్చకపోవచ్చు, చాలా ఓవర్గా మాట్లాడుతుంది, ఇంత అవసరమా అని కూడా అనిపించొచ్చేమో. బట్ నేను ఎలా ఉంటాను, నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి. ఈ టెంట్ హౌస్ కొనడానికి షానుయే మనీ ఎర్న్ చేసుకుంది. అది ఎలా అన్నది చెప్తాను అన్నాను కదా. మొన్న షానుతోటి, అంటే మొన్న మీన్స్ సాటర్డే షానుకు స్కూల్ లేదు. ఆ రోజు షానుతోటి ఒక చిన్న ప్రమోషన్ వీడియో అయితే షూట్ చేయించానండి. అంటే మొత్తము ఆ వీడియో షూట్కి షానుయే మెయిన్ లీడ్ అనమాట. అయితే ఇంకా వీడియో అప్రూవ్ అవ్వలేదు, రిలీజ్ అవ్వలేదు. అయితే ఇలాగ ఏమన్నా ఒక ప్రమోషన్ వీడియో చేసి వాళ్ళకి మన ఛానల్లో పెడుతున్నప్పుడు ఐదర్ నేను వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ అయినా తీసుకుంటాను, లేదు వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు అనుకుంటే వాళ్ళ దగ్గర ఒక 2000 3000 ఎంతో కొంత తీసుకుంటాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో నాకు వర్క్ ఉంటుంది, నాతో పాటు ఈ వీడియో షూటింగ్కి పిల్లలు అవసరం కాబట్టి పిల్లలకు కూడా వర్క్ ఉంటుంది కదండి. అందుకనేసి ఎంతో కొంత ఛార్జ్ చేస్తాను అనమాట.
అయితే ఈ వీడియో షూటింగ్ మొత్తము షానుతోనే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి నేను షానమ్మకి చెప్పాను అనమాట, నువ్వు గనక వీడియో షూటింగ్ మంచిగా చేసావనుకో నీకు వాళ్ళు మనీ ఇస్తారు తల్లి, నువ్వు చిన్నపిల్లవైనా నువ్వు అప్పుడే మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేసేసావు అనేసి చెప్పానండి. అయితే మా షాను నన్ను ఇది కావాలమ్మా అది కావాలమ్మా అని ఎప్పుడు అడిగి ఇబ్బంది పెట్టదు. కానీ నా షానమ్మకి ఏది ఇష్టము ఏది అవసరము అన్నది నాకు చాలా బాగా తెలుసండి. నా పిల్లలకి ఏది అవసరము అన్నది, వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారు, దేనికి ఆశపడుతున్నారు అన్నది నాకు తెలుసు. అయితే పిల్లలు ఇష్టపడుతున్నారు ఆశపడుతున్నారు అనేసి నేను ప్రతిదీ వాళ్ళకి కొనేసి ఇవ్వాలి అని అనుకోను. ఏది అవసరం అన్నది కూడా నాకు బాగా తెలుసు. అయితే మా పిల్లలు నన్ను ఏది ఇది కావాలి అది కావాలని ఇబ్బంది పెట్టరు. కాకపోతే మా షానమ్మకి ఇల్లులు కట్టుకోవడం అంటే చాలా ఇష్టమండి. సో మొన్న రోజు చాలా ఇబ్బంది పడుతుంది అనమాట ఇల్లు కట్టుకోవడానికి. ఎంత ట్రై చేసి ఇల్లు కట్టుకోవడం రాకపోతే, షానమ్మ ఈరోజు నువ్వు వీడియో షూటింగ్లో నాకు చాలా హెల్ప్ చేసావు కదా, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తున్నారు కదమ్మా, ఆ డబ్బులతో నేను నీకు టెంట్ హౌస్ కొంటాను అనేసి చెప్పాను అనమాట. అయితే మా షాను ఇంకా బొమ్మలు కొంటాననేసరికి నాకు టెంట్ హౌస్ కావాలి అది కావాలి ఇది కావాలని చాలా అడిగిందండి. అయితే వాళ్ళు ఇచ్చే డబ్బులన్నీ నువ్వు ఇలా కొనేసుకుంటే ఎలాగా, మనం సంపాదించుకున్నది మొత్తం ఖర్చు పెట్టుకోకూడదు, మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి తల్లి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 3000 ఇస్తే 3000 ఖర్చు పెట్టుకోకూడదు, 3000లో మనము 1000 రూపీస్ ఖర్చు పెట్టుకుని మిగతా 2000 సేవ్ చేసుకుందాము. అలా సేవ్ చేసుకున్న తర్వాత నీకు బోల్డ్ డబ్బులు సేవ్ అయిన తర్వాత నీకు గోల్డ్వి బ్యాంగిల్స్ చేపిస్తానమ్మా అని చెప్పానండి. నా పిల్లలిద్దరికి నేను ఏదైనా ఒక విషయం చెప్పాను అనుకోండి, సరే అమ్మా అలాగే చేద్దామమ్మా అనేసి చక్కగా నా మాట అయితే వింటారు. నేను చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని నేను అలాగ పెంచుకున్నాను. ఇది గొప్ప అని నేను చెప్పట్లేదండి. మన పిల్లలకి ఏది అవసరము ఏది అవసరం కాదు, ఏది ఇంపార్టెంటు అన్నది తెలిసేలాగా పెంచాలి అన్నది నా ఉద్దేశం అనమాట. నా ఛానల్ త్రూ నా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎర్నింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అనేసి నేను చాలా గర్వంగా అయితే చెప్పుకుంటానండి. ఎందుకు అంటే నేను ఇంతవరకు రావడానికి నా పిల్లలు నా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నా హస్బెండ్ కన్నా నా పిల్లలే ఎక్కువ సపోర్ట్ చేశారని చెప్తాను. ఒక వీడియో నేను షూటింగ్లో ఉన్నానమ్మా, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మీరు సైలెంట్గా ఉండండి అమ్మా అంటే నా పిల్లలు అలాగే ఉంటారు. ఈరోజు మీతో పాటు నాకు ఒక యాడ్ షూటింగ్ వచ్చిందమ్మా, ఇందులో మనం పార్టిసిపేట్ చేయాలి, ఇందులో మనం మంచిగా చేయాలి అని అన్నాను అనుకోండి, వాళ్ళు చక్కగా నాకు ఆ యాడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. ఇప్పటికీ నా షాను మను ఒక 50,000 వరకు సంపాదించారని చెప్తానండి. అయితే పిల్లలు వాళ్ళు చేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా అని నేను ఏం ఖర్చు పెట్టాను, వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేను ఏ సుకన్యలోనో ఎందులో కొందులో సేవింగ్ అయితే చేసేస్తాను. వాళ్ళ పేరు మీద వచ్చిన ఏ ఒక్క రూపాయి నేను ఖర్చు పెట్టను. ఇలా చేసినప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండాలి కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి కొంటాను. లాస్ట్ టైం వాళ్ళు ఒక యాడ్ షూట్లో చేసినప్పుడు అంటే ఒక ప్రమోషన్ షూటింగ్లో నాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి కిచెన్ సెట్ అయితే కొన్నానండి. ఈసారి అయితే ఈ టెంట్ హౌస్ అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నారు. దట్టు నా షానమ్మ అది ఎర్న్ చేసిన దాంతో కొనుక్కున్నాను అని ఇంకా హ్యాపీగా ఉంది. దాన్ని చాలా కేర్గా చూసుకుంటుంది అనమాట. పిల్లలు అడుగుతున్నారు కదా అనేసి మీరు ఇమీడియట్గా కొనేయొద్దండి. ఇప్పుడు ఇది వరకు అయితే నేను పిల్లలు అడిగింది కొనడానికి చాలా ఆలోచించే పొజిషన్లో ఉండేదాన్ని, మా చేతిలో డబ్బులు ఉండే కాదు. కానీ ఇప్పుడు మా పిల్లలు అడిగారు అనుకోండి, నేను ఒకటి అడిగితే 2 కొనేలాగా ఉన్నాను. కానీ అడుగుతున్నారు కదా అని ప్రతిదీ నేనైతే కొననండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి చెప్తాను, ఇది నీకు ఎందుకు అవసరము, ఇది చాలా అవసరమా, ఇది నీకు ఇప్పుడు లేదు అంటే నీకు ఆ పని జరగదా అని ఇలా క్వశ్చన్స్ అడుగుతాను. వాళ్ళని వాళ్ళు ఆలోచించేలాగా నేను చేస్తానన్నమాట. నిజంగా ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అమ్మా, నాకు కావాలి అని అనుకుంటే మనం షూర్గా కొందాము. ఇది అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే ఇది అవసరం లేదమ్మా, దీన్ని మనం పోస్ట్ పోన్ చేద్దాము, పోస్ట్ పోన్ చేసినా కూడా నీకు ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తుందా అప్పుడు కొందాము అంటాను. అది కూడా ఇమీడియట్గా కొనమండి. ఏంటంటే వాళ్ళకి మనీ వాల్యూ తెలియాలి అన్నది నా ఉద్దేశం. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మని మా అన్నయ్యని చూస్తూ పెరిగానా, మనీ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఇప్పుడు నేను నా పిల్లలకి అదే నేర్పించాలి అని అనుకుంటున్నాను. ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేయకూడదు. మనకి ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే దాని వెనకాల పేరెంట్స్ ఎంత కష్టపడతారు అన్నది వాళ్ళకి తెలియాలి అనుకుంటాను. సో వాళ్ళు ఏదైనా ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎంత మనీ ఖర్చు అవుతుంది, మళ్ళీ ఎంత తిరిగి వస్తుంది అన్నది వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నానండి. తర్వాత ఏమైనా చేంజ్ మిగిలితే దాన్ని వేస్ట్గా ఖర్చు పెట్టేసుకోకుండా లేదా ఏమైనా కొనుక్కుని తెచ్చేసుకోకుండా వాటిని చిల్లర తీసుకొచ్చి రాగానే వాళ్ళ డిబ్బీలు అయితే వేసుకుని ఉంచుకుంటారనమాట. ఇలా నేను మా పిల్లలకి ఆర్థిక బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ అయితే చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నాను. అయితే పిల్లలకి ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్పించాలి అన్నప్పుడు
పేరెంట్స్గా మనము అది ఫాలో అవుతున్నామా లేదా అన్నది చూసుకుని అప్పుడు పిల్లలకి నేర్పించాలి. నేను మా వారు అయితే ఆర్థిక క్రమశిక్షణతోనే ఉన్నాము, మా పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నాము. ఇప్పుడు నేను మీకు చాలా గర్వంగా చెప్పుకుంటున్నానండి, ఈ టెంట్ హౌస్ని నా షాను దాని ఓన్ మనీతో కొనుక్కుంది. పిల్లలిద్దరూ అయితే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారండి. ఈరోజు షాను మను ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆ టెంట్ హౌస్ని చూసుకుని చాలా చాలా సంతోషపడ్డారు. మనము వాళ్ళు అడిగారు కదా అనేసి వెంటనే కొన్నామనుకోండి, ఆ హ్యాపీనెస్ క్షణాల్లో మాయమైపోతుంది. అదే వాళ్ళు వెయిట్ చేయగా కొన్నామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దట్టు ఇది నువ్వే సంపాదించుకున్నావమ్మా, నువ్వే కొనుక్కున్నావమ్మా అని చెప్పాను కదా, దానికి షానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా నా మను ఏమంటుందో తెలుసండి, అమ్మ నెక్స్ట్ వీడియోలో నేను హెల్ప్ చేస్తానమ్మా, నేను యాడ్ షూట్ చేస్తానమ్మా నీకు, అప్పుడు నాకు టెలిఫోన్ కొంటావా అనేసి అడుగుతుందండి. షూర్గా కొంటానమ్మా, మళ్ళీ మనకి ఏమైనా ఛాన్స్ వస్తే అప్పుడు చేద్దాము, ఇప్పుడు ఈ టెంట్ హౌస్ని ఎంజాయ్ చేయండి, తర్వాత నీకు టెలిఫోన్ కొంటాను అనేసి చెప్పాను అనమాట. ఇంకా పిల్లలిద్దరూ వెళ్ళిపోయారండి డ్యాన్స్ క్లాస్కి. మా హస్బెండ్ అయితే దింపుతాకు వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, అవి ఎప్పుడూ అయిపోయినాయి. కాకపోతే నేను లైవ్కి వచ్చాను కదా నిన్న, ఇంకా నేను బట్టలు ఆరేయడం అయితే లేట్ అయిపోయింది. ఆ బట్టలు ఆరేయడానికి ముందు ఉతికిన బట్టలన్నింటినీ తీసేసి మడతలు అయితే పెట్టుకుంటున్నాను. మా వారైతే మాత్రం ఇంకా మళ్ళీ బయట ఊర్లు వెళ్ళే పని ఉంది డ్యూటీకి, అందుకనేసి ఆయనేమో బట్టలేమో ఇస్త్రీ చేసుకుంటాకి అక్కడంతా రెడీ చేసుకున్నారు. అయితే ఇంక నేను బట్టలన్నీ మడతలు పెట్టేశానండి. మళ్ళీ చీకటైపోతే వీడియో కనిపించదు కదా, ముందైతే నేను ఈ బట్టలు ఆరేసేస్తాను, ఒక వీడియో తీసి పెట్టండి శ్రీవారు అంటే మా వారైతే వీడియో తీస్తున్నారు. ఈరోజు బట్టలు వాషింగ్ మిషన్ తక్కువ వేసాను, కాకపోతే దుప్పటి అవి వేయడం వల్ల బకెట్ అయితే నిండిపోయింది అనమాట. ఈ పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వేసే ఉతికాను కదండి. ఒకవేళ మీరు ఎవరైనా పీజీఆర్ది కొనుక్కోవాలి అనుకుంటే పీజీఆర్కి సంబంధించిన లింక్స్ నేను కమ్యూనిటీలో పిన్ చేస్తానండి, అలాగే ఈ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, చూడండి బాగానే ఉంటాయి. పీజీఆర్లో ఇంకా చాలా లిక్విడ్స్ కూడా ఉంటాయి. డిష్ వాషర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి పీజీఆర్లోని. ఇంకైతే ఇంకోండి నేను వరుసగా ఈ బట్టలన్నిటిని అయితే ఆరేసేస్తున్నాను. నార్మల్గా కూడా నేను పిల్లలకి సంబంధించి కొన్ని షార్ట్లు అయితే పెడుతూ ఉంటాను కదండి, అంటే వాళ్ళకి ఒక 100 రూపీస్ ఇస్తాను, షాప్కి వెళ్ళరండి ఎంత మిగులుతాయి ఈ వస్తువు కొనగానే, ఇలాగ చిన్న చిన్న లెక్కలు అయితే వాళ్ళతో వేపిస్తూ ఉంటాను కదా. ఆ షార్ట్లు కూడా చాలా పెట్టాను నేను, చాలామందికి అవి చాలా బాగా నచ్చినాయి అనమాట అప్పట్లోని. అయితే మళ్ళీ అలాంటివి చేయట్లేదు, ఎక్కువగా పిల్లల్ని చూపిస్తుంటే ఛానల్కి రిస్క్ అవుతుందండి, అందుకని ఎక్కువగా పిల్లల్ని అయితే నేను షార్ట్స్లో అవి ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. ఇలాగ మనము పిల్లలకంటే అండి అప్పుడప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలంట. స్కూల్లో వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకుంటూ ఉంటారు కదా, అవే మ్యాథ్స్ని ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలంటండి. సో అందుకనేసి నేను రెగ్యులర్గా పిల్లల్ని షాప్కి పంపిస్తూ ఉంటాను. పంపించి ఎంత ఖర్చు అయ్యింది, ఎంత మిగిలింది, మిగిలిన డబ్బుల్ని ఏం చేసావు అని ఇలా అడుగుతూ ఉంటాను. షాను మను రూపాయి మిగిలినా కూడానండి వాళ్ళు ఖర్చు పెట్టుకోరు, ఏమి కొనుక్కోరు. నన్ను అడగకుండా ఏ ఒక్క పని నా పిల్లలు చేయరు. నేనైతే ఇది చాలా గొప్పగా చెప్పుకుంటాను. ₹1 కింద పడ్డా కూడా వాళ్ళు నన్ను అడగకుండా దాన్ని బయటికి తీసుకెళ్ళి కొనుక్కునే అలవాటు, బయటికి వెళ్ళిపోయి పప్పలు కొనుక్కునే అలవాటు, స్నాక్స్ కొనే అలవాటు నా పిల్లలకి లేదు. ప్రతి చిన్నదాన్ని చివరికి ఒక పేపర్ కనిపించింది అనుకోండి, ఖాళీ పేపరు, అమ్మ ఈ పేపర్ నీకు అవసరమా, నీకు అవసరం లేకపోతే ఈ పేపర్ ఖాళీగా ఉంది కదా నేను ఏమైనా డ్రాయింగ్ వేసుకోనా అని మా పర్మిషన్ తీసుకునే వాడుకుంటారన్నమాట. ప్రతిదీ నా పిల్లలు మమ్మల్ని అడిగే చేస్తారండి ఏదైనాని. ఇంకా ఏమైనా చిల్లర డబ్బులు మిగిలినాయి అనుకోండి, మా మనుకి అయితే డిబ్బీలో డబ్బులు వేసుకోవడం చాలా ఇష్టము. ఇంకా చిల్లర రాగానే మా హస్బెండ్ కానీ నా దగ్గర ఉన్న చిల్లర ఇచ్చేసామంటే డిబ్బీలో వేసుకుని ఆడుకుంటూ ఉంటారన్నమాట పిల్లలు. ఇంకా ఏమైనా అవసరం వచ్చినప్పుడు కూడా మళ్ళీ లైక్ ఇప్పుడు మనము వాటర్ టిన్స్కి అవి వెళ్తూ ఉంటాం కదా, టిన్ని ₹20 ₹10 ఉంటుంది కదండి, అలా చేంజ్ కావాల్సినప్పుడు మళ్ళీ వాళ్ళ డిబ్బీల నుంచే మేము డబ్బులు అయితే తీసుకుంటూ ఉంటాము. మా పిల్లలకి చిల్లర ఇప్పుడు బోల్డ్ దాసేసారండి ఇప్పటికి. అంటది మా మను, ఈ చిల్లర డబ్బులతో ఒక ఇల్లు కొనేయచ్చు కదా అనేసి అంటదండి. ఎంత పసితనమో అని అనిపిస్తుంది అనమాట. డిబ్బీలో పోల్ డబ్బులు ఉన్నాయి కదమ్మా, ఇల్లు కొనేసుకుందాం కదా మనము అని ఇలా అడుగుతారండి పిల్లలు. వాళ్ళకి ఏమీ తెలియదు కదా. నాకైతే ఇవన్నీ చాలా హ్యాపీ అనిపిస్తాయి. వాళ్ళు చిన్నగా మాట్లాడే ప్రతి మాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.
పిల్లల్ని తీసుకురావడానికి మా హస్బెండ్ అయితే వెళ్ళారండి. ఇంకా నేను మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే తోమలేదు. మెయిన్ లైవ్కి వచ్చాను కదండి ఒక 1 అవర్, ఇంకా లైవ్లో ఉండడము ఇంక ఈ గిన్నెలు ఇవన్నీ ఆగిపోయాయి అనమాట. ఇంకా ఒక పక్క వంట చేస్తూనే మరో పక్కన అయితే గిన్నెలు తోమేశాను. మార్నింగ్ చేసిన చికెన్ కూర ఫ్రై అయితే ఉన్నదండి, ఇంకా అందుకనేసి వేడివేడిగా అన్నం వండేశాను. మా వారు చారు కూడా కాయాల్సిందే అన్నారు, కానీ ఇంకా నేను కాయలేను, ఇదే సరిపెట్టేసుకోండి ప్లీజ్ అనేసి అన్నాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసి పిల్లలిద్దరికి నేను అన్నం అయితే తినిపిస్తున్నానండి. ఇంకా తర్వాత మంచిగా పిల్లల్ని చదివించేది రోజు వీడియోలు ఇంక్లూడ్ చేద్దాము. పిల్లల చేత అప్పుడప్పుడు స్టడీ రిలేటెడ్ గేమ్స్ అయితే ఆడిపిస్తాను అనమాట. నేను ఆ గేమ్స్ అవి మీకు ఈరోజు ఈ వ్లాగ్లో చూపిద్దాము అనేసి అనుకున్నానండి. కాకపోతే మను ఫుల్ క్రాంకీ అయిపోయింది. మను అనవసరంగా అసలు కారణం లేకుండా ఏడుస్తుందండి. నేను డైరీ రాయిపిస్తున్నాను, అయితే అది ప్యాడ్ పెట్టుకోకుండా నొంగుని కింద కూర్చుని రాస్తుంది అనమాట. అలా కాదు, నువ్వు వెళ్ళి ప్యాడ్ తెచ్చుకో అన్నానండి. అయితే నువ్వు చెప్పిన పని నేను ఎందుకు చేయాలి అన్నట్టు అనుకుంటుంది ఏమో, మరి ప్యాడ్ తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు. 10 సార్లు చెప్పినా కూడా మాట వినలేదు. చెప్పిన మాట ఎందుకు వినవు, ప్రతిదానికి చెయ్యెత్తుతుందండి. నాకు చెయ్యి ఎత్తిందంటే మరి ఎంత కోపం వచ్చేస్తుందో చెప్పలేను. అలాగా చెయ్యెత్తుతాం కరెక్ట్ పద్ధతి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినవు నువ్వు అనేసి ఒక దెబ్బ అయితే వేశాను. ఆ దెబ్బ తగలదండి, నాకు తెలుసు పిల్లకి దెబ్బ తగలకూడదు అనేసి. నార్మల్గా బెదిరిస్తాక ఒక దెబ్బ వేసినా కూడా పెద్ద రీసౌండ్ పెడుతుంది అనమాట. ఇంకా చెవులు చిల్లడిపోతాయి మనకి దాని ఏడుపుకి. ఇంకా అది ఏడ్చి కొద్దీ నాకు కోపం వస్తూనే ఉంటుంది. ఏడుపు ఆపి వరకు కొడతానే ఉంటాను నిన్ను అనేసి గట్టిగా 4 అరుపులు అరిసేసరికి ఇంకా ఆ రోజంతా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడితో వ్లాగ్ అయితే ఆపేసాను, చదివించలేదు. సో ఇదండి ఈరోజు వీడియో. కమింగ్ వ్లాగ్స్లో మంచి కంటెంట్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.